నుంచి మమ్మల్ని మీ పదంలో అభివృద్ధి పరచమని, మీ పదంలో నడిపించమని వేడుకుంటూ క్రీస్తు యేసు ద్వారా అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కీర్తన పాడిన సహోదరులకు అలాగే ప్రార్థన చేసిన సహోదరులకు ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నా. కుటుంబం తరఫున మీకు ఒక చిన్న ప్రకటన ఏంటంటే, మీ ముందున్న కుర్చీల్లో ఖాళీ లేకుండా ముందుకు జరగండి. కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ వచ్చి ఇటు కూర్చోండి. మా చిన్న పిల్లలు ముందుకు రండి, ముందుకురా పిల్లలు, ముందుకు రండి, ముందుకురా. చిన్న పిల్లలు కింద కూర్చోవాలా, పెద్దోళ్ళు కుర్చీల్లో కూర్చోవాలా. మనకి ఖాళీ లేదు కాబట్టి ముందు మీరు సర్దుకోండి అమ్మ, కొంచెం ముందు సర్దుకోవాలి. వీళ్ళల్లో మరియం ఎవరు? నేను ఫోన్లో చూస్తూ వింటమే కానీ చూడలేదు. కానీ ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మన ప్రియులు యవన కాలంలో దేవుని కాడి మోస్తున్న మన సహోదరుడు సురేష్ ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచి ఇల్లు కట్టించుకోవాలని ప్రభువే చెప్పాడు. చాలా క్లుప్తంగా చెప్పాడు అబ్బాయి. నేను కూడా అలాగే చెప్తాను. మంచి ఇల్లు అంటే ఇల్లు మంచిదని కాదు, అది దేవుని చేత కట్టబడిన ఇల్లుగా ఉండాలి. అంతేగాని మంచి ఇల్లు అంటే మంచి దేవుడు కట్టిన ఇల్లుగా ఉండాలి కదండి. తర్వాత అసలు దేవుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యంలో మనమే ఆయన ఇల్లు. ఎవరండి? మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇల్లుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. జక్కయ్య ఇంటికి ప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు? నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రభు ఇంట్లో ఉండటానికి, మన ఇళ్లలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇళ్లలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా మనం చూసాం. తర్వాత కొన్ని సంగతులు దేవుని వాక్యంలో మనం గమనించాం. నేను కూడా ఇంట్లో ఉండవలసింది ఏంటో అవి చెప్తా. మంచి ఇల్లు కట్టుకున్నావు నిజమే, ఇంట్లో ఏముండాల? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 16-19. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారు వారి ఇంట నిన్న సంఘమును, వారి ఇంట సంఘము ఏమండి? అకుల ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట ఏముంది? సంఘం ఉంది. అమ్మా అయ్యా, ఈ మధ్యాహ్న వేళ ఈ మాట జాగ్రత్తగా గమనించండి. నీ ఇంట్లో సంఘము కూడుకుంటున్నారా? నీ ఇంట్లో సంఘం కూడుకుంటున్నారా? నా ఇంట్లో సంఘం కూడుకుంటున్నారని కొందరు చెప్పగలరు. దానికి మేము కూడా సాక్ష్యం ఇస్తాం. మరి నీ ఇంట్లో సంఘము కూడుకోకపోతే ఎలాగా? ఇంట సంఘం ఉండాలి, సంఘము కూడుకోవాలని దేవుడు తన వాక్యంలో రాయించాడు. కాబట్టి దేవుని సంఘము ఇంట్లో ఉండటం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఎందుకు? సంఘం ఆయన శరీరం. సంఘం ఆయన శరీరం గనక. సంఘం ఆయన శరీరం అయి ఉంటే శిరస్సు రాదా? కాబట్టి ఏ ఇంట్లో సంఘం కూడితే ఆ ఇంట్లో ప్రభు ఉంటాడు. గమనించారా ఈ మాట? ఏ ఇంట్లో సంఘము కూడితే ఆ ఇంట్లో ప్రభు ఉంటాడు. మరి నీ ఇంట్లో సంఘం కూడుతుందా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి సంఘము కూడుకుని కొలస్సే పత్రికలో చూడండి, 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఆ సహోదరుల ఇంటంట
ఎవరింట్లో మనం ఇందాక చదువుకున్న దాంట్లో ఎవరింట్లో ఉన్నట్టు సంఘం? అకులా ప్రిస్కిల్లా. అకులా ప్రిస్కిల్లా భార్య భర్తలు. అయ్యా కొద్దిసేపు మాకు టైం ఇవ్వండి. అకులా ప్రిస్కిల్లా అనే వారి ఇంట సంఘం ఉందట. కాబట్టి సంఘం ఉంటే ప్రభు ఉంటాడు, సంఘము కూడితే ప్రభు వస్తాడు. కాబట్టి మన ఇంట సంఘం ఉండాలా, సంఘము కూడుకోవాలా. ప్రతి ఇంట్లో క్రమ కూడికలు పెట్టుకొని ప్రభువును ఆహ్వానించాలి. ఆ వివాహమునకు ప్రభువును ఆయన శిష్యులను పిలవబడివి అన్నాడు. కేవలం వివాహాలకే కాదు, క్రమ కూడికలకు కూడా మనం ప్రభువును ఆహ్వానించాలి. సంఘమును ఎప్పుడైతే ఆహ్వానిస్తామో మనం ప్రభువును ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. కాబట్టి నీ ఇంట్లో వార కార్యక్రమాలు జరుగుతున్నాయా? ప్రభువు నీ ఇంట్లోకి వస్తున్నాడా? ఒకసారి ఆలోచించుకో. ఇంకొక ఇల్లు కూడా చూద్దాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. లవోదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి. వారి ఇంట ఉన్న సంఘము ఏమండి ఎక్కడుందంట? లవోదికయ అనే పట్టణములో నుంపా అనే ఒక సహోదరుడు ఉన్నాడు. నుంపా అతని పేరు. వాళ్ళ ఇంట్లో సంఘం ఉందట. గమనించారా? మా ఇంటికి రండి. ఎవరు పిలిచారు చెప్పండి? నేను విశ్వాసము గలదానైతే నా ఇంటికి రండి. ఎవరు అన్నారు? లూదియా. ఫిలిప్పై పట్టణంలో లూదియా అనే సహోదరి నేను విశ్వాసము గలదానైతే నా ఇంటికి రండి అంది. ఒక ఛాలెంజ్. ఎవరిని? పౌలు శీలలు అంది. అయ్యా మా ఇంటికి రమ్మన్నామా? నేను విశ్వాసము గల దానిని గనక మీరు ఎంచితే నా ఇంటికి రండి. ఎంతగా ఛాలెంజ్ చూసారా? ఆమె విశ్వాసము కలదో లేదో పౌలుకు తెలుసు. ఆమె దేవుని యందు విశ్వాసము కలదో లేదో పౌలుకు తెలుసు. కాబట్టే వాళ్ళ ఇంట్లోనే ఉండి పరిచర్య చేశారు. ఫిలిప్పై పట్టణంలో సంఘము స్థాపించబట్టకు మొట్టమొదట ఇల్లే ఉందంట లూదియా. అయ్యా అమ్మ, కాబట్టి నీ ఇంట సంఘం ఉన్నదా? రెండోది ఇంకొక మూడో ఇల్లు కూడా చూద్దాం. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో ఫిలెమోను పత్రిక వ్యక్తిగతమైన పత్రికల్లో, వ్యక్తిగతంగా వ్యక్తులకు రాసిన పత్రికల్లో ఇది చివరిది. కాబట్టి ఫిలెమోనుకు రాసిన ఈ పత్రికలో మనం చదివితే ఇక్కడ మనం ఒక మాట గమనించవచ్చు. 1వ అధ్యాయం 2వ వచనం. మన సహోదరి అయిన అప్పియాకును తోటి యోధుడైన అర్కిప్పుడుకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి. అమ్మా, ఎక్కడుంది సంఘం? ఫిలెమోను ఇంట్లో సంఘం ఉంది. ధనవంతుడు తన ఇంటిలో కూడుకోవటానికి అనుకూలముగా, సంఘం కూడుకోవటానికి అనుకూలంగా ఇల్లు కట్టాడు. అయ్యా అమ్మా, మనం ఇల్లు కట్టుకుంటున్నాం, సంఘం కూడుకోవటానికి అనుకూలంగా కడుతున్నామా? నేను చూసిన సంగతి మన ఇళ్లలో చూస్తే కొద్దిగా యలమంది గారి ఇల్లు కూడుకోవటానికి అనుకూలం ఉంది కదా. బాగా హాల్ ఉంది, బారుకి హాల్ ఉంది. అట్లా ఏంటంటే నా ఇంట సంఘము కూడుకోవాలి అని అనుకూలంగా ఉండే విధంగా మన ఇల్లు కట్టుకోవాలి. మంచి ఇల్లు అంటే అది సంఘము కూడుకోవటానికి అనుకూలమైన ఇల్లు ఉండాలి. మాకొకటి, మా అమ్మాయికి ఒకటి, మా ఆయనకు ఒకటి అట్లా కాదు, గదులు కాదు. సంఘము కూడుకోవటానికి అనుకూలమైన ఇల్లు కట్టుకోవాలి. మంచి ఇల్లు అంటే అది. మంచి ఇల్లు అంటే సంఘం కట్టుకోవటానికి, సంఘం కూడుకోవటానికి ఇల్లే కావాలా. ఫిలెమోను ధనవంతుడు, సంఘము కూడుకోవటానికి అనుకూలమైన మందిరం కట్టాడట, లేక ఇల్లు కట్టుకున్నాడట. మరి నీ ఇల్లు, నా ఇల్లు ఎలా ఉంది? నేను విజయవాడలో చూశాను ఒక హాలు కేటాయించారు. వాళ్ళ గదులు వేరుగా ఉన్నాయి, ఆ ఇంటి వారి గదులు. ఒక స్థలము, ఒక మందిరం లాగానే ఒక హాలు కేటాయించారు. ఎందుకంటే
ప్రతి వారం మా ఇంట్లో క్రమకూడికలు జరుగుతాయి అన్నయ్య. ప్రతి వారం మా ఇంట్లో క్రమకూడికలు జరుగుతాయి. అందుకని దానికి అనుకూలంగా మేము కట్టించాము. మరి ఒక సహోదరు ఏం చేసిందట, వాళ్ళు ఒక హాలు కట్టించారు, నేను అట్ట కాదు మా ఇంటి మీద మందిరం వేయింది అంతే. మా ఇంటి మీద మందిరం వేసుకోండి, నేనున్నా, నా కొడుకులు వచ్చినా, నా కొడుకుల తర్వాత ఎవరు వచ్చినా అందరూ ఆ మందిరంలోకి వస్తారు, నా ఇంటి మీద మందిరం వేయండి అని చెప్పి పైన ఒక హాలు, పైన మందిరం వేపించేసి అక్కడ ఆరాధన పెట్టించింది ఆమె. సహోదరులారా గమనించారా? ఆమె పేరు నిర్మలమ్మ. ఆమె పేరే నిర్మలమ్మ. లేదు, ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కొడుకులు వచ్చినా కింద డాబా దాని వరకే వాడుకుంటారు. దాంట్లో కొడుకులకి వాళ్ళకిద్దరికి గదులు ఉన్నాయి. దాంట్లో కూడా ఒక కూడుకోవడానికి స్థలం ఉంది. కానీ మందిరాన్ని పైన దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? ఏం పేరు? అప్పర్ రూమ్. అప్పర్ రూమ్ అంటే మేడగది. సహోదరులారా, మనం ఇల్లు కట్టుకునేటప్పుడు రక్షించబడిన వారికి నేను చెప్తున్నా, రక్షింపబడని వారు ఎలా కట్టుకుంటారో మనకు తెలియదు. రక్షించబడిన వారు నీ గురి నా ఇంట్లో సంఘం కూడుకునేటానికి అనుకూలమైన ఇల్లు కట్టుకుంటా నేను. ప్రతి వారం నా ఇంట్లో క్రమకూడికలు జరగాల అనే ఆశతో. ఎందుకు? నా ప్రభువు నాతో ఉండాల, లేక నా ఇంటికి నా సంఘం రావాలా, సంఘస్థులు రావాలా, పరిశుద్ధులు రావాలా, ప్రార్థనలు జరగాల, కూడికలు జరగాల, స్తుతి కూడికలు జరగాల, కీర్తనలు పాడాలా, వాక్యము నా ఇంటి ద్వారా ప్రకటించబడాలా అనే ఆశ నీలో ఉండాలి. కాబట్టి ఈ 3 మాటలు గమనించండి. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో బేతనియలో ఒక ఇల్లు ఉంది. ఇది మనకు చాలా మాదిరికరమైన ఇల్లు. బేతనియ. బేతనియ అంటే ఒక కోసెడు దూరం, యెరూషలేముకు కోసెడు దూరం అంటే 2 మైళ్ళు. 2 మైళ్ళ దూరంలో బేతనియ అనే ఒక గ్రామం ఉంది. ఆ బేతనియ అనే గ్రామంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎటువంటి తెలుసా? ప్రభు చేత ప్రేమించబడిన ఇల్లు, ప్రభువును ప్రేమించిన ఇల్లు. 2. ప్రభు చేత వాళ్ళు ప్రేమించబడ్డారు, ప్రభువు వాళ్ళను ప్రేమించాడు. అటువంటి ఇల్లు. ఆ ఇంటిలో మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? కుష్టి వ్యాధి గల ఆ ఇంటి యజమానుండి ప్రభువు స్వస్థపరిచాడు. కుష్టి రోగి అయిన సీమోను అన్నారు. కాబట్టి మొట్టమొదటి ఆ ఇంట్లో ఏం జరిగింది? స్వస్థత. ప్రభువు రావటంతో ఆ ఇంట్లో ఏం జరిగిందండి? స్వస్థత జరిగింది. కాబట్టి రాత్రి ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్యం వింటున్నాం ప్రియ సహోదరుడా, సహోదరి. అంత మాత్రమే కాదు, పరిచర్య ఉందా ఇంట్లో. యేసు ప్రభుతో పాటు ఎంతమంది శిష్యులు వస్తారు? 13 మంది మొత్తం. ప్రభువుతో పాటు 13 మంది వస్తారు. 13 మందికి నిమిషాల మీద భోజనాలు తయారు చేస్తారు. మార్తా అనే ఒక సహోదరి ఉంది. ఆ ఇంట్లో 2 అక్కచెల్లెళ్ళు, మరియా, మార్తా. మరియేమో ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు వాక్యం వింటా ఉంటది. మార్తా నిమిషాల మీద భోజనం 13 మందికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం కలిసి 15 మందికి భోజనం తయారు చేస్తుంది. సహోదరులారా గమనించారా? అంత మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఏముందో చూడండి. 3వ వచనం, 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అత్త జటామాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అమ్మా, నీ ఇంట్లో ఏం వాసన వస్తుందో చూసుకో. ఇళ్లలో ఏం వాసన వస్తున్నాయి? నేను మొన్న కారు దిగాను, హాస్పిటల్ నుంచి వచ్చేలాక వాసన వస్తుంది. ఎక్కడో పలావ్ వాసన వస్తుందంటే అది వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు దాంతో నడిచాలి. కాబట్టి పలావ్ వాసన రావచ్చు, కానీ ఏం వాసన రావాలా చూడండి. 1 కొరింథీ 2వ కొరింథీ పత్రిక, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ వచనం చదువుతాం. 15వ వచనం, 2 కొరింథీ 2:15. 15 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 వచ
రక్షింపబడి వారి పట్లను రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము క్రీస్తుకు దేవునికి క్రీస్తు సువాసన. ఏ సువాసన? యేసు ప్రభువును కూర్చున్న సువాసన. ఈ మధ్యాహ్న వేళ నీ ఇంట్లో యేసు ప్రభువును కూర్చున్న సువాసన ఉందా? నేను చాలాసార్లు చెప్తే ఆనందం గారు మాకు చెప్పిన మాట. ఆనందం గారు ఏటపాలెంలో ఉండేవాడు, సత్యంబాబు గారు నాన్న. ఆయన చెప్తా ఉండేవాడు, ఏమంటాడంటే, అయ్యా ఒక పక్క మాకు సాంబ్రాణి కడ్డీలో కంపెనీ ఉంది, ఇంకో పక్క పొగాకు కంపెనీ ఉంది. నేను సాయంత్రం పూట బయట కూర్చుంటా. కొద్దిసేపటికి కమ్మగా ఆ పని చేసేవాళ్ళు వస్తా ఉంటారు 5 గంటలప్పుడు. వాళ్ళు సాంబ్రాణి కడ్డీలు పని చేస్తారు కదా, సాంబ్రాణి కడ్డీలు వాసన పోతా ఉంటుంది. అయ్యి అంత కమ్మని వాసన అనుకుంటారు. అంతలోకి పొగాకు కంపెనీ వదులుతారంట. పొగాకు కంపెనీ వదిలేకే ఆ సువాసన ఇంకొక రకంగా ఉంటుందయ్యా. కాబట్టి మన ఇంట్లో ఏమి సువాసన వస్తుంది అయ్యా? అత్తరు ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండండి. సహోదరులారా, సహోదరులారా, అత్తరంటే అత్తరు వాసనతో అంటే రక్షణను కూర్చిన సునాదం, రక్షణను కూర్చిన సువాసన వినబడాలి. గమనించారా? రక్షణను కూర్చిన సువాసన అంటే సిలువను కూర్చిన సువాసన, పాపక్షమాపణను కూర్చిన సువాసన, ఆత్మరక్షణను కూర్చిన సువాసన, ప్రభు పునరుద్ధానాన్ని కూర్చిన సువాసన, ఇవి వినబడాలా. ఏం వినబడుతున్నాయి అమ్మా? ఏం వినబడుతున్నాయి? మన ఇంట్లో నుంచి ఏం వినపడుతున్నాయి? తగాదాలు వినపడుతున్నాయా? కేకలు వినపడుతున్నాయా? ఏం వినపడుతున్నాయి? ఆ ఇంటిలోనట రక్షణను కూర్చిన సువాసన వినపడుతుందంట. అది రక్షణను కూర్చిన సువాసన అంటే ఆ ఇల్లు అత్తర వాసనతో నిండిందంట. కారణం ప్రభు పాదాల తల మీద పోసిందంట. ఎక్కడ పోసిందండి? పాదాలకు పూచి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఒకసారి ఏమన్నాడంటే ఆయనను తల మీద ప్రోక్షించారని ఉంది. అంటే ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానాన్ని కూర్చిన ఆ వర్తమానాన్ని బేతనీయ మరియా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందంట. గమనించారా? మరి నీ ఇంట్లో నుంచి ఏం వెళ్తుంది? మాట జాగ్రత్త, సువాసన రావాల. ప్రవర్తన జాగ్రత్త, సువాసన రావాల. నీ విధానము జాగ్రత్త, విశ్వాసము జాగ్రత్త. అవి జాగ్రత్తగా ఉంటే కమ్మని సువాసన వస్తుందట ఇంట్లో నుంచి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12:12లో ఒక ఇంట్లో నుంచి ఏమొస్తుందో చూద్దాం. 12:12 అపోస్తుల కార్యములు 12:12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కొను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారట. నీ ఇంట్లో ప్రార్థన ఉందా? ఈ మధ్య సహోదరులు 2వ శుక్రవారమో ఎప్పుడో కూడుకుంటున్నారు కదమ్మా. 2వ శుక్రవారం, మొదటి శుక్రవారం సహోదరులు కూడి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తారు. అది మీ ఇంట్లో ఉందా? అది మీ ఇంట్లో ఉందా? ఏది కొరవో ఒక్కసారి ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు దర్శిస్తూ ఉంటే సరి చేసుకో. దేవుడు ఏ వాక్యము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడో ఆ వాక్యాన్ని నువ్వు తీసుకొని నా ఇంట్లో ఇది కొరవా, ఇది నా ఇంట్లో జరగాల అనే నిర్ణయానికి రా. ప్రార్థన ఉండాల నీ ఇంట్లో. త్వరగా నేను ముగిస్తాను. 16-15 కూడా చూడండి అయ్యా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుకుందాం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, ఎవరు ఇందాక చెప్పుకున్న లూదియా, ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండండి అని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. అమ్మా, మా అత్త ఒక ఆమె ఉండేది, ఆమె లేదు ఇప్పుడు, ప్రభు చచ్చిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క కొడుకు ఒకడున్నాడు. వాడు అంటాడు, మా ఆంటీ
అరే భోజనం చేసుకొని రామని మోచేయి పట్టుకుంటుందంట. ఏంది భోజనం చేసుకొని రామని ఏ చేయి పట్టుకుంటారు అమ్మాయి? ఇట్లా చేయి పట్టుకుంటారు. ఎక్కడ ఏడ పట్టుకుంటారు? వేడ పట్టుకుంటుందంట. ఎందుకు? జారిపోవటానికి. అట్లా పిలుస్తుంది మా ఆంటీ అని అంటాడు వాడు. కాబట్టి ఎట్లా పిలవాలా? బలవంతం. నా ఇంటికి రండి, నాకున్నదేదో అని మీకు పెడతాను అని బలవంతము చేశారట. గమనించారా? లూదియా ఏం చేసింది? బలవంతం చేసిందంట. ఎవరిని? పౌలు శీలను. సహోదరులారా, సేవకులు ఎప్పుడన్నా వస్తే ఒక మాట పిలిస్తే 2 మాటలు పిలిస్తే చాలు వచ్చేస్తారులే. బలవంతం చేయాల్సిన అవసరం లేదు కదా. సేవకులను బలవంతం చేయాల్సిన అవసరం. ఎందుకంటే మీ ఫలితం కొరకు వస్తారు. ఏమండి? అంతేనా అయ్యా? అంతే కదా. మనం వెళ్ళిపోయాం అనుకో, వాళ్ళకి ఫలితం ఉండదు. కాబట్టి మనం వస్తాం. లూదియా బలవంతంగా వాళ్ళ ఇంట్లో భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి ఎన్ని రోజులు ఏర్పాటు చేసిందో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె ఊదారంగు పొడి అమ్మే వ్యాపారస్తురాలు. అందువలన వెనక మందు చూడకుండా దేవుని సేవకులకి ఎంతైనా నేను పెట్టాలి. సారేపతు విధవరాలు గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏలియా ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఒక రొట్టె తెస్తావా అన్నాడు. అయ్యా, 2 రొట్టెలకే నా దగ్గర 2 రొట్టెలకే పిండి ఉంది, 2 రొట్టెలకే నూనె ఉందయ్యా అని అంది. అమ్మా, ఆ 2 రొట్టెలు చేసేటప్పుడు ఒక చిన్న అప్పం నా కోసం ముందు చేయి. మొదట చిన్న అప్పం చేసి నాకు తీసురా, ఆ తర్వాత నువ్వు అప్పాలు చేసుకో అన్నాడు. ఒక చిన్న అప్పం తీస్తే ఇంకెన్ని అప్పాలు ఉంటాయి? కానీ ఏమన్నాడు తెలుసా ఆయన మాటల్లో? ఏలియా, నీ కోసం ముందు దేవునికి నువ్వు ఇవ్వు, ప్రథమముగా దేవునికను తీ. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను 3.5 సంవత్సరాలు పోషిస్తాడు అన్నట్టుగా ఆ మాట చెప్పాడు ఏలియా. అయ్యా అమ్మా, హిందువులు వ్యాపారం చేసేటప్పుడు మొదటి ముద్ద తీసి పక్కన పెడతారు కదా. ఎందుకు? వాళ్ళ దేవునికని. మరి మనం అటు చేస్తున్నామా? కొందరు పెళ్లికెళ్ళి తీస్తున్నారు. దేవునికి స్తోత్రం, మంచిది. అంటే మనం పోషించబడుతున్నాం. మనం మన సేవకులను కూడా పోషించుకోవాలని ఏం చేస్తున్నారు? పిడికెళ్ళి బియ్యం తీసి పక్కన పెడుతున్నారు. అలాగే లూదియా ముందు నా ఇంటికి వచ్చి ఉండండి, ఎన్ని రోజులు ఉంటారో చెప్పలామే, ఎన్ని రోజులైనా ఉండండి అని ఏం చేసిందండి? వేడుకొని అయ్యా 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 రండయ్యా అని వేడుకుందంట. వేడుకొని ఏం చేసింది? మమ్మను బలవంతము చేసింది. వేడుకుంటాం, బతిమలాడుకోవటం కాదు, బలవంతం చేసి తీసుకెళ్ళిందంట పౌలు శీలను. ఇక అక్కడి నుంచి ఫిలిప్పైలో పరిచర్య జరిగితే ఫిలిప్పై సంఘానికి పత్రిక రాస్తూ పౌలు జైల్లో ఉండి ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పై సంఘానికి పత్రిక రాస్తూ పౌలు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పై సంఘాన్ని బట్టి నాకెంతో సంతోషం అన్నాడు. ఫిలిప్పై సంఘాన్ని బట్టి నాకెంతో సంతోషం. ఎందుకో తెలుసా? చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. భోజనం పెట్టినా లేకపోతే ప్రభు పక్షాన కానుకిచ్చినా ఏది ఇచ్చినా వీళ్ళు ఇప్పుడు ఇస్తారు. వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇస్తారులే అని వీళ్ళు పట్టించుకోరు. కానీ గమనించారా? ఇక్కడికి వచ్చినా నాకు ఇచ్చారంటే ఏంది? సేవకుడిని జ్ఞాపకం చేసుకునే కుటుంబాలు ఉన్నాయి. సేవకుడిని జ్ఞాపకం చేసుకునే కుటుంబాలు ఉన్నాయి. ఫిలిప్పై సంఘస్థులట పౌలు ఏ సంఘానికి వచ్చినా వెంటనే అతని అవసరాలన్నీ వీళ్లే తీరుస్తారట. ఆ సంఘానికి వస్తే మేమెందుకులే అని అనుకోరు. అదేవిధంగా చెరసాల్లో ఉంటే కూడా చెరసాలకు కూడా ఫిలిప్పై సంఘం నుంచి అతని అవసరాలు తీర్చేవాళ్ళు అంట. సహోదరులారా, అది నిజమైన క్రీస్తు ప్రేమ. కాబట్టి ఫిలిప్పై సంఘం ఎటువంటిదో చూసావా? క్రీస్తు ప్రేమను చూపించే సంఘం, పౌలు శీలల్ని ఆదరించిన సంఘం, పౌలు శీలలో సేవ చేస్తూ ఉండగా వాళ్ళని సేవకు సహకరించిన సంఘం. నేను ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అయితే ఈ మాట గమనించండి. హెబ్రీ పత్రిక మనము ఆ మాట ఇందాకే చెప్పుకున్నాం. మనము గనక ప్రభువును చేర్చుకొని ప్రభువు చిత్త ప్రకారముగా మన ఇల్లు బండ మీద కట్టుకుంటే మనమే ఆయన ఇల్లు. ఎవరిల్లు?
మనమే ఆయన ఇల్లు. తరువాత 2వ రాజుల గ్రంథం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే భోజనానికి టైం అవుతుంది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఒక్క మాట చదువుకున్నాం. 15వ వచనం అంటే 20:15. చెప్పు, చదువుమ్మా. 20:15. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరి? అతను అడగగా, నీ ఇంట్లో ఏముంది? ఇల్లు కట్టేటప్పుడే టీవీకి గది పెడతారు కదా. ఇల్లు కట్టేటప్పుడే టీవీకి సపరేట్గా ఒక గది కడతారు. దేవునికి కాదు, టీవీకి ఒక గది కడతారు. నేను ఒకసారి దర్శనలే ఈ మధ్య, చాలా కాలం అయిందండి. లలితమ్మ మీ అందరూ తెలుసు కదా. లలితమ్మ ఇక్కడ నర్సుగా చేసి అక్కడికి వెళ్ళి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయింది. ఆమె ఇంటికి వెళ్ళా. ఆమె ఇంట్లో దేవుని గది అని ఒక గది ఉందండి. దేవుని గదని ఒక గది ఉంది. తేపకు అన్నయ్య ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయన్నయ్య, ఆ గదిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అన్నయ్య, ఆ గదిలోకి వెళ్ళి వాక్యం చదువు అన్నయ్య, ఆ గదిలో ప్రార్థన ఎన్నిసార్లు చెప్పు. ఏంద్రా ఈ అమ్మాయి ఎన్నిసార్లు చెబుతున్నారంటే అప్పుడు అది దేవుని కొరకు కేటాయించబడిన గది. వాళ్ళ ఇంట్లో దేవుని కొరకు ఒక గది కేటాయించారట. సహోదరులారా, సహోదరులారా, మన ఊర్లో కూడా అటు ఆ విధంగా ఒక గది ఉంది తెలుసా వాళ్ళ ఇంట్లో? చెప్పండి. అడ్డగడ్డ బుల్లి గారి కూతురు ఎవరమ్మా? రత్నప్రియ వాళ్ళ ఇంట్లో ఒక గది దేవుని గది అని ఆ అమ్మాయి సిద్ధపరిచింది. అంటే ఇక్కడ ఉండలేదు కాబట్టి మీకు తెలియదు. ఆమెకు పోయిన వెంటనే అన్నయ్య దేవుని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, వాక్యం చెప్పుకుందాం, ఆ గదిలోకి వెళ్దామని ఆ మూల గది ఒకటి ఉంది, పెద్దదే, చాలా అలంకరించబడి ఉంది గది. ఆ గదిలో వాక్యాలు అన్నీ పెట్టి ఉన్నాయి. కాబట్టి గమనించారా, దేవుని కొరకు ఇంటిలో గది పెట్టడం కాదు, ముందు నీ హృదయంలో గది పెట్టావా? నీ హృదయం అనే గదిని ఆయన కోరుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం అనే ఇంటిలో నాకు స్థలమే. ఏ ఇంట్లోనంటండి? ఏ ఇంట్లో ఇవ్వమంటుంది? నీ హృదయం అనే ఇంట్లో నాకు స్థలమే. ఇచ్చావా అమ్మా? మాటలు వినండి. నీ హృదయం అనే ఇంటిలో ఇచ్చావా దేవునికి స్థలం? మొన్న కుటుంబ ప్రార్థనకి వెళ్ళానయ్యా, మొన్న రాత్రి వాడు నమ్ముకోవాలి ఆ ఇంట్లో వాడిని గురించే నాకు ఎక్కువ బాధగా ఉంది. ఎందుకంటే వాడు నమ్ముకోవాలి, ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, భార్య ఆరాధన చేస్తుంది, అమ్మ ఆరాధన చేస్తుంది, వాడు నమ్ముకోవాలి. ఇక నేను వాక్యం వాడిని కాన్సన్ట్రేషన్ చేసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చదువుకున్నవాడే చేస్తే నీ హృదయంలో ప్రభువుకు స్థలమిచ్చావా? ఈ మాటలతో వాడిని దర్శించావు. ప్రార్థన అయిన తర్వాత అంటాడు, నా హృదయంలో నా హృదయం నా భార్యకి ఇచ్చాను అన్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? ఒరే, నీ హృదయం నీ భార్యకి ఇస్తే ఏం ప్రయోజనం రా బాబు? నీ హృదయంలో యేసు ప్రభుకి రా నీ హృదయాన్ని అంటే భార్యకి ఇచ్చాను ఏం చేయాలంటున్నాడు. ఇంకా భార్యకి ఇవ్వద్దు, భార్య అడగదు. భార్యను ప్రేమించు, భార్యను నువ్వు ప్రేమించు, అంతవరకే. కానీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. మరి నీ హృదయం అనే ఇంటిలో ఎవరికి ఇచ్చావు? హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయునగుచు కట్టుచుండు సకల విధముల. నీ కొరకు ప్రాణం పెట్టిన వాడాయన, నీ కొరకు రక్తము కార్చిన వాడాయన, నీ కొరకు ఆయన తల నుండి అరికాలు నుంచి నడినెత్తి వరకు సమస్త శరీర భాగములు గాయపరచబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, తలపై మొండ కిరీటముతో మొత్తబడ్డాడు, ముఖాన గుద్దబడి అవమానం చేయబడి ముఖాన ఉమ్మివేయించుకున్నాడు, చేతులలో కాళ్ళలో చేళ్లలో కొట్టించుకున్నాడు.
ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు కార్చాడు, నీ కొరకు కార్చాడు. అంతగా నిన్ను ప్రేమించేవాడు ఆయన తప్ప ఎవరూ లేరు. యేసు ప్రభు తప్ప నిన్ను అంతగా ప్రేమించేవాడు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడైనా ప్రభువుకు నీ హృదయంలో తలమిచ్చి ఆయనను గలపరుచు. నేను నా సాక్ష్యం చెప్తున్నా. నా భార్య ఉన్నప్పుడు మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మొట్టమొదటి స్థానం నేను నీకు దేవునికి ఇస్తా, ఆ తర్వాతే నీకు. నేను మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆ తర్వాతే నీకు అని మేమిద్దరు మాట్లాడుకునేవాళ్ళం, మౌనంగా వినేది. కాబట్టి భార్యను ప్రేమించు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించబాక, ప్రమాదం అది. దేవుని కంటే భార్యను ఎక్కువగా ప్రేమించబాక, ప్రమాదం. అబ్రహాము తన కుమారుడైన ఇస్కాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనుకుని ఏమన్నాడు, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వన్నాడు. యెహెజ్కేలు తన భార్యను తన కళ్ళను కింపైన దానిని ప్రేమిస్తున్నాడని దేవునికి తెలిసి, యెహెజ్కేలు ప్రవక్త నీ భార్యను తీసివేస్తున్నానన్నాడు. కాబట్టి ప్రేమించు భార్యను, తప్పు లేదు, కానీ హృదయం మాత్రం దేవునికి ఇవ్వు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడమైన మా తండ్రి యేసు ప్రభువు ఈ నామమును బట్టి నీ స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్నం వేళ ఇద్దరి నోట నీ మాటలు అందించారు ప్రభువా, నీకు స్తోత్రం. నా ప్రభా, మా ప్రియులు సోంబాబు, నా ఉమ్మ, వారికి ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ గృహంలో ఉండి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా చేయండి. వారికి ఇచ్చిన సంతానమైన బుజ్జిమేరమ్మ బిడ్డల కొరకును, ద్వార్తమ్మ బిడ్డల కొరకును, పేరమ్మ బిడ్డల కొరకును ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, కృప చూపించండి. పేరమ్మ ఆరోగ్యం చక్కబరచండి నాయన. ద్వార్తమ్మకు అలాగే బుజ్జిమేరమ్మకి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్లు చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ, తిమోతి రక్షించబడ్డాడు నాయన, నా దగ్గరే తీర్మానం చేసి ప్రభువా నీ రక్షణను పొందాడు. ఆ ప్రభువా బిడ్డను బట్టి నీకు స్తోత్రం నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగా కుటుంబాలన్నీ కూడా రక్షించబడి పరలోకంలో తల్లిదండ్రులతో పాటు వాళ్ళు కూడా ఉండాలి కనుక సోంబాబును ఆకర్షించండి. ఎంతకాలం తాగుతావురా, ఎంతకాలం నాకు దూరంగా ఉంటావురా అని నీవు అంటున్నావు. కాబట్టి నాయన సోంబాబును ఆకర్షించి నా ప్రభా వ్యసనం నుంచి మానుకొని నీ యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందేవాడుగా నీ ఆత్మతో దర్శించమని ఉన్నపాటున రావటానికి సహాయం చేయండి. నువ్వు మాన్పిస్తావు. నన్ను మాన్పించిన దేవుడవు, సోంబాబును కూడా మాన్పించమని సహాయం చేయమని యేసు ప్రభు మహిమగల నామమున స్తోత్రం చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమాన్ని నా మహిమార్థంగా జరిగించి సమృద్ధిని దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునామ ప్రియులారా, కూడికి ముగించబడినంతటితో